పింకీ ఫింగర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. Yes. అదేంటంటే లైక్ Phone. ఇలా పట్టుకుంటే Phone. ఈ Correct, చెయ్యి నంబ్ అయిపోతూ ఉంటుంది చాలా సేపటి తర్వాత, అయినా సరే వదలరు ఫోన్. వదలరు. సో దీని వల్ల ఎటువంటి ఎందుకు health వదలరు issues అనుకుంటున్నారు? ఎందుకు వదలరు? కరెక్ట్, వదలరు. వదలరు కాదు, వదలము. తర్వాత ఎందుకు వదలము? మనకి సెన్సేషన్ ఉండదు. ఉండదు. అయినా సరే వదలం, చెయ్యి మారుస్తాం. కొద్దిసేపు మళ్ళీ ఈ చెయ్యికి వచ్చేస్తాం. అవును, కామన్. పింకీ ఫింగర్, ఈ ఫింగర్కి ఇది ఉంటుంది. Right. ఇక్కడ నంబ్ అయిపోయింది. నంబ్ అవుతుంది. చాలా మంది మీరు టెస్ట్ చేసుకుంటే ఉంటుంది, అది అవును ఉంటుంది. ఎస్ ఎస్. సో దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి? లాంగ్ టర్మ్గా ఏమన్నా చేతి నుంచి వెన్నులోకి వెళ్ళే సమస్యలు ఉంటూ ఉంటాయా? బ్యాక్ పెయిన్? వెన్ను నుంచి చేతుల్లోకి, ఓకే. వెన్ను నుంచి చేతుల్లోకి. మీరు ఫిజికల్ సమస్య ఒకటే చూస్తున్నారు, ఇక్కడ మానసిక సమస్య కూడా ఉంటుంది. చాలా ఎక్కువ, కొద్దిగా కాదు. అంటే ఒకటి సర్వికల్ స్పాండిలైటిస్. ఇప్పుడు చెయ్యి తిమ్మిరొస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి తిమ్మిరొస్తుందంటే అర్థం ఏమిటి అంటే, ఒకటి సర్క్యులేషన్ సరిగా అవ్వట్లేదు, లేదు నర్వ్ ఇంపాక్ట్ కూడా ఉంది. రెండు. మనం నిద్రపోయినప్పుడు చెయ్యి ఇట్లా పెట్టుకొని పడుకున్నప్పుడు తిమ్మిరెక్కింది. అది ఎందుకు ఎక్కింది అంటే సర్క్యులేషన్ కొంచెం తగ్గి ఎక్కింది. అలా కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు కూడా తిమ్మిరెక్కుతుంది అంటే నర్వ్ ఇంపాక్ట్ అవుతుందని అర్థం. ఓకే. నర్వ్ ఇంపాక్ట్. ఒకటి దానికి ఆహారం పోషకం అందట్లేదు, లేదంటే ఇక్కడ లోడ్ పడుతుందని కూడా అర్థం. రెండు కారణాలు. ఎస్, హ్యూజ్ ఇంపాక్ట్. చిన్న వాటి నుంచి చాలా పెద్ద ఇంపాక్ట్ అన్నది ఉంటుంది.